So welcome back to episode 8, and today we are at the Dar Halim, especially for the Ramzan, and also this is one of the stall in the Ramzan time. You can see the menu, and menu is starting from 10 rupees and going up to 250 rupees, and there are lots of varieties over here, and also the Halim is thick and it is good in taste. మామూలుగా మన పంజా సెంటర్లో పాయ అంటే కంపల్సరీ ఫేమస్ పాయ అండ్ రోమాలి రోటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత హలీం కూడా చాలా బాగుందన్నమాట ఇక్కడ. అండ్ ఎం స్టార్ అనే స్టాల్ ఇక్కడ పంజా సెంటర్లో ప్రతి సింగిల్ స్టార్ లో ఒక్కొక్క స్టోరీ ఉండిద్ది అనమాట. అండ్ ఎవ్రీ సింగిల్ స్టాల్ లో ఏ ఫుడ్స్ అయితే ఉన్నాయో అవి చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మాస్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తారు ఇక్కడ. అండ్ ఎవ్రీ సింగిల్ స్టాల్ ఈస్ డిఫరెంట్. అంటే అన్ని ఒక రోజులో అయితే ట్రై చేయలేము. అండ్ అఫ్ కోర్స్ ఏది బాగుంటే అక్కడికి వెళ్తాము. నాకు తెలిసినంత వరకు ఇక్కడ స్టాల్ వచ్చేసి రుమాలి రోటీ అండ్ పాయ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో హలీం, ఈ రెండు అయితే బాగున్నాయి. అండ్ చాలా అయితే వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ చూసింది ఏంటంటే, నాకు తెలిసి ఇక్కడ బోబాది టీ అండ్ ఆల్సో బోబా కాఫీ అవన్నీ కూడా ఉన్నాయి అనుకుంటా. నేను ఇందాక పాండాస్ అవన్నీ చూశాను అక్కడ పక్కన. ఎందుకంటే ఫాలుదా కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడైతే బ్రెడ్ హల్వా అవుతుంది. దాని తర్వాత ఇది ఒక మెన్యూ అనమాట. ఇక్కడ 10 రూపీస్ నుంచి 250 దాకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు మెనూ పాస్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ షాప్లో వచ్చి తినొచ్చు. నార్మల్గా అయితే పంజా సెంటర్లో చాలా అయితే షాపులు ఉంటాయి అని చెప్పాను కదా. ఇది మధ్యలో ఉండిద్ది అనమాట ఇక్కడ ఎం స్టార్ అని. సో మెన్యూ ఒకసారి చూద్దాం. మెన్యూలో అయితే మటన్ హలీం సింగిల్ అని ఉంది 250. అండ్ ఆల్సో మటన్ హలీం 250 mlది కూడా 250 ఉంది. అండ్ ఆల్సో 250 నుంచి చాలా రేట్స్ అయితే ఉన్నాయి. కొంచెం కింద కూడా ఉన్నాయి, 150 140లో కూడా ఉన్నాయి. అండ్ పాయా నాకు తెలిసి చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నాకు తెలిసి 150 140 అలా ఉండిద్ది. అండ్ ఆల్సో ఇక్కడ కబాబ్ చేసే విధానం కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే కబాబ్ని మామూలుగా కింద కోల్సలతో చేస్తారు. వీళ్ళు లోపల కోల్సలు వేసేసి లోపల చేస్తున్నారు అనమాట. లోపల వేసేసారు స్టిక్, కబాబ్ స్టిక్ ఏదైతే ఉందో. అండ్ ఆ కబాబ్ స్టిక్ తీసుకొని బయట రుమాలి రోటీతో మొత్తం స్టిక్ తినేస్తాను నేనైతే. నార్మల్గా అయితే ఇప్పుడు కొంచెం డైట్లో ఉన్నాను, అందుకే కొంచెం తింటున్నాను అనమాట. అందుకే నేను హలీం అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే మీకు బ్రెడ్ హల్వా అని ఉండేది కదా. ఈ బ్రెడ్ హల్వా డబల్గా మిఠా అంటారు కొన్ని చోట్ల బ్రెడ్ హల్వా అంటారు. హైదరాబాద్లో డబల్గా మిఠా అంటారు. చాలా అయితే బాగుంది ఇక్కడ కూడా. మొత్తం మీల్ తిరిగిన తర్వాత డెజర్ట్ తింటే దాని తర్వాత మళ్ళీ పాన్ తింటే అసలు ఆ వచ్చే కిక్ వేరేగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీరు పాయ ఏదైతే ఉందో ఒక 5 రుమాలి రోటీ పెట్టుకుని ఈ డేక్షాలో పాయ మొత్తం తినేయాలన్నమాట. అంత బాగుంది చూస్తుంటే, ఎందుకు నోరు ఊరుతుంది అనమాట. మేము తీసుకున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఆల్సో హలీం కూడా తీసుకున్నాం ఇక్కడ. హలీం మీరు చూసుకుంటే చాలా అయితే థిక్గా ఉందన్నమాట. సో హలీం మేము బుక్ చేసాం. అండ్ ఆల్సో రుమాలి పాయ ఏదైతే ఉందో బుక్ చేసుకున్నాం అనమాట. ఎక్కువ రోటీలు తినకూడదు కాబట్టి మైదా కాబట్టి కొన్ని రోటీలే తీసుకున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ హలీం కూడా. అండ్ మీరు చూసుకుంటే ఇంకా నేను ఇందాక బోబాటి చెప్పాను కదా, అది ముందుంది, వీళ్ళు ముందే ఉండిద్ది అనమాట. అక్కడ ఫాలుదా దగ్గర కూడా ఉందన్నమాట. అక్కడ న్యూలీ పెట్టారు. అండ్ ఆల్సో ఈ సందులో డైనింగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఆ జనాలు, ఆ కోలాహలము, ఆ హడావిడి, ఇయర్లీ ఒకసారి వచ్చే ఆ హడావిడి ఏదైతే ఉండిద్దో ఒకసారి చూడడానికైనా కంపల్సరీగా పంజా సెంటర్కి ఉంటాం విజయవాడ వస్తారనమాట. ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. అండ్ ఆల్సో ఇలా చూసుకుంటే నిన్న చెప్పాను నేను, గుంటూరు నుంచి కూడా వస్తున్నారనమాట. హైదరాబాద్ నుంచి వస్తున్నారు తినడానికి, వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు. అండ్ ఆల్సో మీరు ఇందాక చూసింది అది డబల్గా మిఠాయి. అండ్ ఆల్సో ఇప్పుడు చూస్తుంది మీరు బిర్యానీ. సో బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి మీరు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ముస్లిం స్టైల్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ ఖట్టా అనమాట. ఖట్టాలో ఏంటంటే మనకు స్పెషాలిటీ ముస్లిమ్స్ది. ఖట్టాలో ఫ్యాట్ ఏదైతే ఉండిద్దో అది కూడా వేస్తారనమాట. తింటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో అది ఖట్టా ఒక్కొక్క చోట ఒక్కలా ఉండిద్ది. నాకైతే పర్సనల్గా ఒక గోంగూర చట్నీ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట మన గుంటూరుది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వాటర్ బాటిల్స్ లాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు మన చికెన్ వెరైటీస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ పంజా సెంటర్లో చికెన్ వెరైటీస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ మలై చికెన్ అయితే స్టార్టింగ్. అండ్ ఆల్సో తందూరి చికెన్ అండ్ ఆల్సో ఎల్లో చికెన్ అండ్ ఆల్సో చికెన్ 65, గ్రిల్ చికెన్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే. అండ్ మన హలీం అయితే ఓపెన్ చేసుకున్నాం. మా కోసం ఇది హలీం. ఇప్పుడు నేను హలీం ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఆ థిక్నెస్ ఏదైతే ఉండిద్దో ఆ థిక్నెస్ ఉంటే హలీం అయితే చాలా అయితే బాగుంటుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ దీస్ గైస్ ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ థిక్నెస్ ఆఫ్ హలీం. అండ్ చాలా అయితే బాగుంది హలీం. సో నేను నా బ్రదర్ అయితే హలీం అయితే ట్రై చేసాం ఇక్కడ. సో ఇక్కడ కూర్చోడానికి డైనింగ్ ఏదైతే ఉందో ఒక సందులో డైనింగ్ పెట్టేశారనమాట. అండ్ ఆల్సో చాలా మంది మ్యాక్సిమం ఒక మంత్ మొత్తము ఎంతమంది వస్తారో తెలియదు, చాలా మంది అయితే వస్తారనమాట. ఆ సందులో అలా కూర్చొని ఆ హలాగుడి, ఆ కోలాహలం చూస్తూ తినాలి అంటే ఇక్కడ మనం రుమాలి రోటీ పాయ హలీం తీసుకుంటే చాలు. ఇంకా ఎక్కువ ఏం తెలియదు, ఎందుకంటే డైటింగ్ చేయాలి కాబట్టి మళ్ళీ అది ఉండిద్ది. సో ఇది తీసుకున్నాము.
ఫ్రైడ్ ఆనియన్స్ హలీంలో లేకపోతే ఆ టేస్ట్ అసలు హలీంకే రానే రాదు. అండ్ ఆల్సో పుదీనా కానీ కొత్తిమీర కానీ అసలు లేకపోతే హలీంలో, అండ్ ఆల్సో నిమ్మకాయ కొంచెం ఉంటే ఆ హలీంలో, ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రం హలీంలో కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే అవి ఉంటేనే హలీంకి టేస్ట్, అవి ఉంటేనే హలీం బాగుంటుంది. సో సేమ్ అలా అనమాట. కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆ హలీం మొత్తం తినేస్తే, ఎందుకంటే కొంచెం డైట్లో ఉన్నాం కాబట్టి మెల్లిమెల్లిగి తినాలన్నమాట. మళ్ళీ మన రేపటి కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ 9తో మీ కళ్ళ ముందు వచ్చేస్తాను రేపు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి అయ్యా బాబు.